ఇది మన అర్థమెటిక్ మ్యాథ్స్ ప్రిపరేషన్లో సెకండ్ వీడియో అనమాట. ఎవరైతే ఫస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఈరోజు మనం ఏంటంటే ఫస్ట్ మనకి హిందూస్కి భగవద్గీత ఎలాగో, క్రిస్టియన్స్కి బైబిల్ ఎలాగో, ముస్లిమ్స్కి ఖురాన్ ఎలాగో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి మీరు ఖచ్చితంగా మీ చేతిలో సిలబస్ పేపర్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్కి సిలబస్ అనేది వేరియేషన్ ఉంటుంది. మ్యాథ్స్ స్టాండర్డ్ అనేది కూడా మారుతుంటుంది, టాపిక్స్ మారుతుంటాయి. కొన్నిటికి బేసిక్ అయితే సరిపోద్ది. ఇప్పుడు ఎస్ఎస్సికి బేసిక్గానే ఉంటాయి క్వశ్చన్స్, బ్యాంక్కి మ్యాథ్స్ టఫ్గా ఉంటుంది, తర్వాత స్టేట్ ఎగ్జామ్స్కి మోడరేట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు మీ దగ్గర సిలబస్ పేపర్ అనేది తీసి పెట్టుకోండి. తర్వాత ప్రతిరోజు మీ టైంలో ఉదయం లేయంగానే ఒక 20 మినిట్స్ మ్యాథ్స్ ఏ అయితే క్యాలిక్యులేషన్స్ ఏదో ఒకటి మల్టిప్లికేషన్స్ చేయడం ఇలా చేయడం అలవాటు చేసుకోండి. తర్వాత స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ ప్రతిరోజు రిమెంబర్ చేయడానికి చూసుకోండి. తర్వాత మీరు చేయాల్సింది ఇంకోటి ఏంటంటే మ్యాథ్స్లో చాలా ఇంపార్టెంట్. చాలామంది ఫస్ట్ నెంబర్ సిస్టమ్తో స్టార్ట్ చేస్తారు. నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేస్తే చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అది అర్థం కాదు. కాబట్టి మీరు చేయాల్సింది స్టార్టింగ్ ఏ సబ్జెక్ట్ దేంతో చేయాలంటే పర్సంటేజెస్ టాపిక్తో చేయాలి. పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయడం ఎలాగా అనేది నేర్చుకోవాలన్నమాట. నేను ఈ వీడియోలో అది స్క్రీన్ షాట్ ఇస్తాను. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ పర్సంటేజెస్, ఫ్రాక్షన్స్ నేర్చుకోండి. ఇది మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. ప్రతి చాప్టర్ వైజ్ ఏమేమి నేర్చుకోవాలి అనేది మీద వీడియోస్ చేస్తాను అనమాట. మీరు ఏ ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవుతున్నారో అది కామెంట్ చేయండి. నేను దానికి తగ్గట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.